వెనకట తాతల కాలం నాడు కట్టిన ఇంట్లో ఇప్పటికీ ఉండాలంటే కుదురుతుందా? మట్టి గోడలు తీసి ఇటుకలతోని కడతాం, పెంకులుంటే తీసి రేకులేస్తాం, కుదిరితే మొత్తం కూలగొట్టి పిల్లర్లు వేసి చెత్త పోస్తాం. వంటర్రా హాలు కిచెను బెడ్రూమ్లు సపరేట్గా వస్తట్టు చూసుకుంటాం. పారి తిప్పి గేటు పెడతాం. మళ్ళీ 50 ఏండ్లకు బందోబస్తు ఉండేటట్టు చేసుకుంటాం. సేమ్ అట్లనే ఇప్పటి హాస్టల్లకు తగ్గట్టు గివి సుతా మారుస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ ఎంత ఫరాక్ ఉందో చూడుండ్రి. ముంగట పాలపిట్ట, ఎదురుంగ ఎంట్రెన్స్, 4 భాషల్ల బేగంపేట పేరు, అద్దాల డోర్లు, బుకింగ్ కౌంటర్లు, ఇటు టికెట్ల రేట్లు చెప్పే బోర్డులు, ఇది వెయిటింగ్ హాలు, ఎక్కి దిగ లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జులు, బండ్ల పార్కింగ్, చుట్టూ పచ్చని గార్డెన్లు. పక్క గాలి మోటార్ డిపో అనిపిస్తుందిలే, కానీ కాదు. హైదరాబాద్ బేగంపేట రైల్ స్టేషన్ మునుపు గిట్లుండే, ఇప్పుడు ఇట్లయింది. 26.5 కోట్లు ఖర్చు పెట్టి గింత ముద్దుగా ముస్తాబ్ చేసిండ్రు. దాదాపు రోజువారీగా 108 వరకు ట్రైన్ సాగుతూ ఉంటాయి. దాదాపు 16,000 మంది ప్యాసింజర్స్ ప్రతిరోజు రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఈ స్టేషన్ నుంచి. వెనకట ఎప్పుడో కట్టిండ్రు కాబట్టి అమృత్ భారత్ పథకం కింద దేశంలో 100 రైల్ స్టేషన్లు డెవలప్ చేస్తుంటే మనకాడ బేగంపేట, వరంగల్, కరీంనగర్ స్టేషన్లు సింగారిస్తున్నారు. వరంగల్ స్టేషన్ గిట్లుంటే ముంగట కాకతీయ కళా తోరణం పెట్టిండ్రు. గిట్లున్న కరీంనగర్ స్టేషన్ ఇట్లయింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో రైల్వే స్టేషన్ చూసినట్టుగా ఉంది. ఎస్కలేటర్ కానివ్వండి, ప్లాట్ఫామ్స్ కానివ్వండి, వెయిటింగ్ హాల్ కానివ్వండి. పాత స్టేషన్లు ఎట్లుండే ఎట్లా మార్చినమని సెంటర్ రైల్ బండ్ల మంత్రి అశ్విన్ వైష్ణవ్ సారు ట్విట్టర్ లో ఫోటో పెట్టి సాటింపేసిండు. ఈ 2 స్టేషన్లు సుతా సేమ్ విమానం డిపో లెక్కనే రెడీ చేసిండ్రు. సికింద్రాబాద్ స్టేషన్ తర్వాత మా తెలంగాణలో వరంగల్ రైల్వే స్టేషన్ చాలా అద్భుతంగా తయారైంది. లైటింగ్స్, ఫ్యాన్, సీలింగ్ గానీ, ఇవన్నీ చైర్స్ గానీ అన్ని బాగున్నాయి. 3 స్టేషన్ల పనులు సుతడిచినాయి. ఎల్లుండి ప్రధాని మోడీ సారు ఆన్లైన్ లో చాలు చేస్తాడిగా. తెలంగాణ రాష్ట్రంలో 2,000 కోట్ల రూపాయల నిధులతోని 40 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి చేస్తున్నాం. సికింద్రాబాద్ సుతా 720 కోట్లతోటి కొత్తగా ముస్తాబైతుంది. సగం బడ పనులొడిచినాయి. హైటెక్ సిటీ, హఫీజ్పేట, మలక్పేట్, మల్కాజ్గిరి, ఉప్పుగూడ, ఉందానగర్, మేడ్చల్, యాకత్పుర, భువనగిరి స్టేషన్ల ఆలతిగిన మస్తు మారబోతుందబ్బా. వెనకట ఎన్నడో కట్టినాయి కాబట్టి ఇప్పుడు మొత్తం మార్చేసి సౌలతులు పెంచుతారన్నట్టు. మొత్తం స్టేషన్లలోనే కాకుండా రైలు డబ్బాల కూడా ఓ నజరేస్తే ఇంకా బాగుంటది సార్లు.